స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే హోస్ట్ నాగార్జున ఈ రోజు బిగ్ బాస్ సీజన్ 9 లో కొత్త చాప్టర్ మొదలు కాబోతుంది అంటూ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వస్తున్నారంటూ హింట్ ఇచ్చేశారు ప్రోమోలో. ఈ కిందలో భాగంగానే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కూడా అందులోని రీతుని అండ్ అలాగే ఫ్లోరాని మీరిద్దరూ కూడా గార్డెన్ ఏరియాలోకి వచ్చేయండి అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. అయితే మరి వీళ్ళిద్దరిలో హౌస్ లో ఉండే అర్హత ఎవరికుందో ఎవరికి లేదో చెప్పండి అంటే ఈలోగా ఇమాన్యుయల్ లేచి నాకు తెలిసి రీతు సేవ్ అవుతుంది సార్, ఎందుకంటే ఓవరాల్ గా ఈ 5 వారాల్లో తన ఆట ఫ్లోరా కన్నా చూసుకుంటే బాగానే ఉంది కాబట్టి రీతు సేవ్ అవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు ఇమాన్యుయల్. ఇక అలాగే దివ్య కూడా లేచి నేను కూడా రీతుయే ఉంటది అనుకుంటున్నాను సార్ హౌస్ లో అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఫైనల్ గా పవన్ కళ్యాణ్ లేచి వీళ్ళిద్దరిని కంపారిజన్ చేసి చూసే అవకాశమే లేదు సార్, ఎందుకంటే ఫ్లోరా గారి కన్నా రీతు గారే గేమ్ బాగా ఆడతారంటూ రీతుకే సపోర్ట్ చేశారు. ఇక ఇందులో భాగంగా హోస్ట్ నాగార్జున కలగ చేసుకుని రీతు ఫ్లోరా మీరు హౌస్ లో ఎవరైతే మిస్ అవుతున్నారో వాళ్ళ కోసం చెప్పండి అనగానే వెంటనే రీతు మాట్లాడుతూ డెమన్ పవన్ నిన్ను వదిలి నాకు అస్సలు వెళ్ళాలని అనిపించట్లేదు, నిన్ను చాలా మిస్ అవుతాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ రీతు తన ప్రేమను వ్యక్తపరిచింది ప్రోమోలో, అది కూడా కన్నీటి రూపంలో. ఇక ఫ్లోరా అయితే ఎవరైతే హౌస్ లో పడేవారు కాదో అలాంటిది సంజనాను వదిలి వెళ్ళాలని లేదంటూ కన్నీటి పర్యాతమయ్యింది ఫ్లోరా. ఇక ఫైనల్ గా హోస్ట్ నాగార్జున మాట్లాడుతూ ఇప్పుడు హౌస్ లో మీరు డిసైడ్ చేశారు ఎవరు ఉండాలనేది, ఇప్పుడు ఆడియన్స్ చేతిలో ఉంది కాబట్టి ఆడియన్సే డిసైడ్ చేస్తారు అంటూ మొత్తానికి కన్వెక్షన్ రూమ్ లోని ఫ్లోరా రీతు వీళ్ళిద్దరికి ఎలిమినేషన్ రౌండ్ స్టార్ట్ అయింది. అయితే ఎవరు లైఫ్ టైం కంటిన్యూ అవుతుందో ఎవరి లైఫ్ టైం ఆగిపోతుంది అనేది ఇప్పుడు చూసేద్దామంటే ట్విస్ట్ పెట్టారు. కానీ ఇమాన్యుయల్ పవర్ హస్త్రాన్ని యూజ్ చేసి మొత్తానికి రీతును సేవ్ చేసి ఫ్లోరాని బయటికి పంపించేశారు. మరి దీని మీద మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.